నరేష్ అన్న. అసలు త్రిబుల్ ఐటీ కాంచీపురంలో 2026లో జాయిన్ అవ్వచ్చా లేదా? నిజంగానే వర్తా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సీసాబ్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర 2000 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్, మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ ఇప్పుడు త్రిబుల్ ఐటీ కాంచీపురం అనేది డిఎమ్స్ అని కొన్ని లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది త్రిబుల్ ఐటీ. ఇందులో ఫీజు పరంగా చూస్తే వన్ ఆఫ్ ది వాల్యూ ఫర్ మనీ త్రిబుల్ ఐటీ. ఎందుకంటే ఉన్న త్రిబుల్ ఐటీస్ అన్ని కూడా 15 lakhs, 14 lakhs, 18, 20 ఆ బడ్జెట్లో ఉంటే ఇది ఒక 10, 11 బడ్జెట్లో క్లోజ్ అయిపోతుంది. సో ప్రైస్ పరంగా అంటే ఫీజు పరంగా అయితే చాలా రీజనబుల్. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అంటారా? ఇక్కడ ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లికబుల్ అవ్వదు. మీకు ఎవరైనా సరే ఫుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ పాజిటివ్స్ ఏంటి అంటే క్యాంపస్, హాస్టల్స్ కానివ్వండి, క్యాంపస్ కానివ్వండి చాలా బాగుంటుంది. మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఎలా అంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు వేరే కాలేజెస్ చూస్తే ఎన్ఐటీస్ కానీ లేదా వేరేవి చూస్తే బాగా పాతబడిపోయి, కొన్ని త్రిబుల్ ఐటీస్ అయితే అసలు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు చాలా త్రిబుల్ ఐటీస్లో. బట్ ఇక్కడ ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మోడర్న్ బిల్డింగ్స్ అంతా చాలా బాగుంటుంది. క్యాంపస్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపసే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎక్సలెంట్, దర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే రిమైనింగ్ త్రిబుల్ ఐటీస్ ఇంకా ప్రాపర్ క్యాంపస్లే లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ప్లేస్మెంట్స్ చూస్తే ఇది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ అంత ఎక్స్పెక్టెడ్గా అయితే లేవు. మనకి హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 30, 20 ఈ రేంజ్లో ఉంటుంది. యావరేజ్ సింగిల్ డిజిట్ కిందనే ఉంటుంది. అంటే ఓవరాల్ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే యావరేజ్గా ఉంటాయి, మరీ ఎక్స్ట్రీమ్గా ఉండవు, యావరేజ్గా ఉంటాయి ప్లేస్మెంట్స్ అనేవి. మీకు అదర్ ఆప్షన్స్ ఉండి ఏవైనా అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉంటే, అంటే మీకు ఎజ్యూమ్ దట్ మీకు ఉన్న ఆప్షన్లు అన్నీ త్రిబుల్ ఐటీసే, ఆడ ప్రాపర్ క్యాంపస్ లేవు అంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా ఇది. ఇప్పుడు నెక్స్ట్ కరికులం చూస్తే కొంచెం అవుట్డేటెడ్గానే రన్ అవుతుంది అని చెప్పేసి టాక్ ఉంది. అంటే మెయిన్ థింగ్ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే స్టూడెంట్స్ నుంచి తీసుకుంది అడ్మినిస్ట్రేషన్ అనేది బాగాలేదు. అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చెయ్యట్లేదు అనేది వచ్చిన ఫీడ్బ్యాక్. ఈ ఇష్యూస్ అన్నీ కూడా దానివల్లనే జరుగుతున్నాయి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకనే. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వినిపిస్తుంది బాగా. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు పిల్లలు చాలామంది ఉంటారు. అంటే దగ్గరగా మీకు ఉన్న వాళ్ళలో 50% మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఎందుకు ఇంతమంది వెళ్ళారు అంటే మన వాళ్ళకి తెలిసిందే విషయం, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఏదైనా దగ్గర ఉంది అంటే పంపించేస్తారు, అంటే దూరం పంపించరు మన వాళ్ళు, ఎక్కువ లాంగ్ ప్రిఫర్ చేయరు, దగ్గర. సో కాంచీపురం అంటే మన కంచి కదా పక్కనే అని చెప్పేసి బాగానే ఉంటుందిలే, క్యాంపస్ బాగుంటుంది కాబట్టి సో అలా పంపించేశారు తప్ప ప్రాపర్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు. సో ఓవరాల్గా ఇది. నెక్స్ట్ ఫుడ్ అంటారా? డెఫినెట్లీ యావరేజ్గానే ఉంటుంది, మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా కాంచీపురం కాబట్టి మనకి ఫుడ్ బయట వెళ్ళి తినాలంటే మనకి అక్కడికి పెద్ద వేరియేషన్ రాదు, కొంత అయితే ఉంటుంది బట్ నాట్ ఎన్ ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఓవరాల్గా రివ్యూ అనేది ఇది త్రిబుల్ ఐటీ కాంచీపురం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.